హే గైస్, అందరూ కూడా కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అవుతారు అని హోప్ ఉంది నాకైతే. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ వీడియో. సో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందామంటే, ఇది అనేది థర్డ్ యూనిట్ అబౌట్ యాసిడ్స్ అండ్ బేసెస్ అన్నమాట. సో ఈ యూనిట్ గురించి కంప్లీట్ ఓవర్ వ్యూ, వాట్ ఈజ్ వాట్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి తెలుసుకుందాము. బిఫోర్ దట్ మీరు ఏం చేయాలంటే, ఈ వీడియో ప్రజెంట్ ఎవరైతే చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో దట్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ సిలబస్ కాపీ చూసుకుంటూ సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. సో టైం ఎవరైతే తక్కువ ఉంది అనుకుంటున్నారో 2xలో పెట్టుకొని చూడండి. ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. ఇటు చేసి ఈ సెట్ని లైక్ ఇన్ టైంలో మన ప్రిపరేషన్ మాత్రం బాగా జరగాలి. ఎట్ ద సేమ్ టైం మనం మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి, పేరెంట్స్కి మనీ కట్టాల్సిన అవసరం లేకుండా చేయాలి. దట్స్ అవర్ మెయిన్ మోటో, దట్స్ అవర్ మెయిన్ ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్. ఓకే, ఏం చేయాలి? ఫ్రీ సీటు అంటే మనం చదివే చదువుకి గవర్నమెంటే పైసలు కట్టుకోవాలి. సో అట్లా ప్రిపేర్ కండి. ఏముంది చెప్పండి, సింపుల్ ఈజీగా నేను చెప్తాను. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ గో అహెడ్. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ మెయిన్ వీడియో. ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్. అసలు యాసిడ్ అంటే ఏంటి, ఈ బేసెస్ అంటే ఏంటి, అసలు వీటిని మనం ఎందుకు చదువుతున్నాము, ఈ సెట్లో ఇవి ఎందుకు పెట్టిండు సాయిరామ్ అనుకుంటురా? ఏం లేదు, జస్ట్ చూడండి. యాసిడ్ బేస్ అంటే ఏంటో నేను సింపుల్గా చెప్తాను, చూడండి గైస్. సో యాసిడ్ యొక్క ప్రాపర్టీస్, బేస్ యొక్క ప్రాపర్టీస్ అనేది నేను కంపారిజన్ లాగా రాసుకున్నాను. సో దట్ ఈజీగా అర్థమైపోతుంది కదా. మళ్ళీ మనకు అసలు వాట్ ఈ సెట్ అడిగేదాన్ని బట్టి దాన్ని డిమాండ్ని అర్థం చేసుకొని ప్రిపేర్ అయితే అయిపోతుంది. అంత వచ్చిరాని సోదంతా ప్రిపేర్ అయితే మన టైమే వేస్ట్ అవుతుంది కదా. సో హియర్ వీఆర్ నాట్ దేర్ టు వేస్ట్ అవర్ టైం. సింపుల్గా స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. సో జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నేను చెప్పేటప్పుడు నాకు ఎవ్వరూ ఇట్లా చెప్పలేదు. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు దెర్ ఆర్ నో వన్ లైక్ దిస్ టు గైడ్ మీ. సో ఏం లేదు, జస్ట్ మీరు చేయాల్సిందల్లా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా, వాచ్ చేస్తూనే ఉండండి, రాసుకుంటూనే ఉండండి. ఏం డౌట్ వచ్చినా జస్ట్ పింగ్ మీ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో ఓకేనా? ఎస్, ఫస్ట్ యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి తెలుసుకుందాము. సో యాసిడ్ ఏం చేస్తుందట అంటే, బ్లూ లిట్మస్ పేపర్ని అంటే బ్లూ లిట్మస్ పేపర్ని లైక్ ఎలా చేంజ్ చేస్తుందంట, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ అంట. యాసిడ్స్ అనేది బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ పేపర్స్ని మనకి రెడ్గా చేంజ్ చేస్తాయంట. అదే బేస్ ఏం చేస్తాయంట, ఇట్స్ క్వైట్ ఆపోజిట్ టు యాసిడ్ అంట. రెడ్ని బ్లూ లాగా చేంజ్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఏంటి, యాసిడ్స్ అనేది సోర్ టు టేస్ట్ అండ్ కరోజివ్. దానికి కరోజన్ అక్కరయ్యే ఛాన్స్ ఉందంట యాసిడ్స్లో. బట్ ఏంది, బేసెస్లో దేర్ ఆర్ బిటర్ టు, అంటే చేదుగా ఉంటాయంట, బిటర్ టు టేస్ట్. అండ్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్స్. యాసిడ్స్ ఎప్పుడైతే బేసెస్తోని రియాక్ట్ అవుతాయో, వెన్ యాసిడ్స్ ఆర్ రియాక్ట్స్ విత్ బేసెస్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ద సాల్ట్స్ ఫామ్ అవ్వడానికి రెండు రియాక్షన్ అనేది ఉండాలి. సేమ్ బేసెస్ కూడా, బేస్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయితే మనకు సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ డీకంపోజెస్ కార్బోనేట్స్ అండ్ గివ్ CO2. కార్బోనేట్స్ని డికంపోజ్ చేసేసి CO2 ఇస్తుందంట. అండ్ మనకు కమింగ్ టు బేసెస్, ఇవనేది సోపీ టు టచ్ అంట. అంటే టచ్ చేస్తే ఇట్లా సోపీ అట్లా ఆ ఫీల్ వస్తుందంట. సో యాసిడ్స్ ఏంటి, వీటి యొక్క ప్రాపర్టీస్, కామన్ యాసిడ్స్ ఏంటంటే HCl, HNO3, H2SO4. కొన్ని యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి గైస్. కొన్ని నెంబర్ ఆఫ్ ఇట్లా కెమికల్ రియాక్షన్స్ ఇచ్చి నేమ్స్ ఇచ్చి మనకి ఇది ఏది యాసిడ్, ఏది స్ట్రాంగెస్ట్ యాసిడ్, ఏది వీకెస్ట్ యాసిడ్, కొన్ని థీరీస్ ఉంటాయి మనకు, బ్రాన్షెడ్ లవ్రీ థీరీ అట్లా ఉంటాయి కొన్ని థీరీస్, అరీనస్ థీరీ, లివిస్ థీరీ. సో ఈ థీరీస్లో ఈ పర్టికులర్ యాసిడ్ అనేది దేనికి రిలేటెడ్, దేంట్లో వీక్ యాసిడ్, దేంట్లో స్ట్రాంగ్ బేస్, అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆ ఏరియాస్ నుండే వస్తాయి. సో బీ ప్రిపేర్డ్ వాట్ ఈ సెట్ డిమాండ్స్, వేర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అనేది మైండ్లో పెట్టుకొని అదే ప్రిపేర్ కండి రా స్వామి.
ఇంకా మళ్ళీ వేరేటి ఎందుకు? ఇట్స్ టైం వేస్ట్ ప్రాసెస్. డు నాట్ వేస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ టైం వైజ్లీ. సో ఇక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చిన్న రాశాను, ఇంక్రీజింగ్ బేసిక్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఈ బేస్ యొక్క ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ అన్నమాట. అంటే చూడండి, ఫస్ట్ ఇది CH3COOH అనేది పెద్ద ఉంటుంది దీనికంటే CL కంటే. తర్వాత ClO4 చాలా అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాశాను. చూసుకోండి ఏది పెద్దదో గుర్తుపెట్టుకోండి. కొంచెం కొన్ని డేస్ గుర్తుపెట్టుకుంటారు అట్లా. ఈ సెట్ మనం ఏం చేద్దాం? సో కొన్ని కామన్ బేసెస్ అంటే ఏంటంట? NaOH, KOH, CaOH2 అంట. సో ఈ HCl, HNO3, H2SO4 ఏమో కామన్ యాసిడ్స్, లైక్ బాగా పేరు పోయినాయి అనమాట. లైక్ ఇవి కూడా అంతే, బేసెస్ కూడా అంతే. NaOH, KOH ఇవి కూడా సమ్ మోస్ట్ కామన్ బేసెస్. ఇది చూడండి, ఇది కామన్. ఇది నేను అలా షార్ట్కట్లో రాసుకున్నాడు టైం వేస్ట్ చేయకుండా. సో మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ యూనిట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 థియరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. వీటిపైన 3 థియరీస్ ఉంటాయి. ముగ్గురు, ఎవరు? అరీనస్ థియరీ, బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ అండ్ లివిస్ థియరీ. సో ఈ థియరీస్ మాత్రం అసలు ఇందులో ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం ఒక అర్ధగంట సేపు మనం టైం పెట్టి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్నాం అనుకోండి, వీ కెన్ మ్యాక్సిమం స్కోర్ అరౌండ్ 2 to 3 మార్క్స్. 2 to 3 మార్క్స్ వస్తాయి. ఎందుకు ఓడగొట్టుకుంటారు? ఈజీగా ఉన్న చాప్టర్స్ చూసుకుంటే అయిపోతుంది కదా. దీన్ని పట్టుకొని దీన్ని వదిలేసి, లేదు నేను ఫిజిక్స్ చేస్తా, లేదు నాకు రాని కూడా నేను చేసుకుంటూ కూర్చుంటా, నాకు ఇది రావట్లేదు దాన్నే పట్టుకొని కూర్చుంటా అంటే ఎందుకు? అందుకనే చూడండి, ఫస్ట్ సింపుల్గా ఉన్నాయి కంప్లీట్ చేయండి. సింపుల్గా ఉన్నాయి కంప్లీట్ చేసి దాన్ని రివైజ్ చేసి కొత్త టాపిక్కి వెళ్ళండి, PYQ సాల్వ్ చేయండి. అది సెకండరీ ఇష్యూ. ఫస్ట్ అయితే సింపుల్గా ఉన్నాయి. మనకి ఏం కావాలి? మార్క్స్ కావాలి. మార్క్స్ వస్తే ఏమవుతుంది? ర్యాంక్ వస్తుంది. సో దేన్ని బట్టి ఏది వస్తుంది, దేన్ని చూసుకుంటే ఏది వస్తుంది, అసలు ఎక్కడ మెయిన్ పాయింట్ ఉంది అనేది తెలుసుకోండి. అంతే, దట్స్ వాట్ ఆల్ వీ నీడ్, రైట్? మనకు ఫస్ట్ ఇప్పుడు ఈ 3 థియరీస్లో మనము డిస్కస్ చేసుకుందాం అన్నమాట. 3 థియరీస్ డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ థియరీ నేను ఏమని చెప్పా? అరీనియస్ థియరీ కదా. సో ఈ అరీనియస్ థియరీ అంటే ఏంటంటే ఇక్కడ అసలు ఈ థియరీలో యాసిడ్ అనేది హైడ్రోజన్ ఆటమ్స్ అనేది కంటైన్ అయి ఉంటుంది అన్నమాట. అంటే అరీనియస్ థియరీలో యాసిడ్లో ఏముంటాయంట? హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయంట. అవి ఏం చేస్తాయంట? H+ అయాన్స్ని రిలీజ్ చేస్తాయంట. అర్థమైంది? ఇక్కడ అరీనియస్ థియరీలో యాసిడ్ అనే ఒక పార్ట్ ఉంది. యాసిడ్లో ఏముంటాయి అన్నమాట? హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ఏం రిలీజ్ చేస్తాయి? H+ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. నేను ఆల్రెడీ మీకు కొన్ని కామన్ యాసిడ్స్ చెప్పాను. అదే ఏంటి? HCl, H2SO4, CH3COOH. అయిపోయిందా? ఓకే. అండ్ అరీనియస్ థియరీలో ఇంకో పార్ట్ ఉంటుంది, దట్ ఈస్ బేస్. ఫస్ట్ మీరు ఇట్లా రాసుకోండి, అరీనియస్ థియరీ అనుకోండి. ఇది అరీనియస్ థియరీ అయితే, సో ఫస్ట్ ఇందులో ఒక పార్ట్ యాసిడ్ ఉంటుంది, ఇంకో సైడ్ బేసిస్ ఉంటుంది. సో ఈ 3 థియరీస్లో అంతే గైస్. ఇందులో యాసిడ్స్ ఉంటాయి, బేసిస్ ఉంటాయి. ఇందులో యాసిడ్స్ బేసిస్, ఇందులో యాసిడ్స్ బేసిస్. సో ఈ యాసిడ్స్ బేసిస్లో ఈ యాసిడ్ దగ్గర ఏముంటాయంట? హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయంట. అవి ఏం రిలీజ్ చేస్తాయంట? H+ అయాన్స్ రిలీజ్ చేస్తాయంట. ఆల్రెడీ తెలుసు. సో కొన్ని కామన్ యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, అండ్ దట్ ఈస్ బేసిస్. బేసిస్లో ఏముంటాయంట? హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అంటే OH గ్రూప్స్. ఇవేం చేస్తాయంట? OH- రిలీజ్ చేస్తాయి అన్నమాట. అట్లా కొన్ని కామన్ బేసెస్ని గుర్తుపెట్టుకోండి గైస్. ఈజీగా మైండ్ మ్యాపింగ్ చేసుకోండి. ఇదేం JEE అడ్వాన్స్డ్ కాదు, ఇదేం గేట్ ఎగ్జామ్ కాదు. ఎంత సింపుల్ తెలుసా? హౌ సింపుల్ ఇట్ ఈస్. ఇక్కడ ఏం లేదు, చిన్నవి మైనర్గా గుర్తుపెట్టుకొని వాట్ ఈస్ వాట్ అని. ఇక్కడ స్మార్ట్ స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. అంతే, ఇక్కడ అర్థమైందా? యాసిడ్ అంటే ఏముంటాయి? హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి, H+ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి కొన్ని యాసిడ్స్. అగైన్ బేస్ అంటే ఏంటి? హైడ్రాక్సిల్ గ్రూప్లో అంటే OH గ్రూప్స్ ఉంటాయి. ఏం రిలీజ్ చేస్తాయి? OH అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. H+ అయాన్స్ని యాసిడ్ రిలీజ్ చేస్తుంది, OH- అయాన్స్ని బేస్ రిలీజ్ చేస్తుంది. సో కొన్ని కామన్ యాసిడ్స్ ఏంటి? HCl, H2SO4, CH3COOH. అండ్ అగైన్ కొన్ని బేసెస్ ఏంటి? NaOH, KOH అండ్ CaOH2 అండ్ NH4OH. చూడండి, మీకు ఇక్కడ పెద్ద థింగ్ ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఇందులో ఏముంటాయి అని అంతే.
ఈజీగా ప్రిపేర్ కావచ్చు. నా కెమిస్ట్రీ నోట్స్ నేను ఆల్రెడీ షేర్ చేశాను డ్రైవ్లో. మీకు ఇంకా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, నన్ను నోట్స్ అడగండి, లేకపోతే నేనన్నా సెండ్ చేస్తాను. సో న్యూట్రలైజేషన్ అంటే ఏంటి, నేను ఏమని చెప్పాను ఇంతకుముందు, మనం అసలు సాల్ట్స్, బేస్, యాసిడ్స్ బేస్ కంబైన్ అయితే ఆ రెండింటిని రియాక్షన్ అయ్యి సాల్ట్ ఫామ్ అవుతుంది. సాల్ట్స్ ఫామ్ కావాలని ఆ రెండింటిని రియాక్షన్ చేస్తాము, అయిపోయింది. అసలు ఈ న్యూట్రలైజేషన్ అంటే ఏంటక్క, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, దీనివల్ల మనకి ఏంది అనుకుంటామా? సో ఏం లేదు, ఇక్కడ చూడండి. న్యూట్రలైజేషన్ అంటే ఈక్వివాలెంట్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ యాసిడ్ అనేది బేస్తో రియాక్ట్ అయితే మనకు రిజల్టెంట్లో ఎంత సాల్ట్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి అనేది మ్యాటర్. ఇక్కడ అదే మ్యాజిక్, ఇక్కడ ఏం లేదు. చూడండి, ఒక పక్కకు యాసిడ్ తీసుకోండి, ఇంకో పక్కకు బేస్ తీసుకోండి, అవి రెండు ఈక్వివాలెంట్ అమౌంట్లో తీసుకోండి. సో రెండింటిని మిక్సర్ చేయండి, అంటే మిక్సీలో పట్టాలని కాదు, జస్ట్ అట్లా రెండింటిని రియాక్షన్కి మనకి రిజల్ట్ ఏమొస్తుందట అంటే సాల్ట్ను వాటర్ మాలిక్యూల్స్ వస్తాయన్నమాట. వాట్ వీఆర్ గెట్టింగ్ ఎట్ లాస్ట్ అట్ ద ఎండ్, సాల్ట్ ప్లస్ వాటర్ మాలిక్యూల్స్. ఇప్పుడు మీకు ఒక బేస్ నేను చెప్తాను చూడండి. NaOH అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ బేస్. HCl అంటే ఏంటి, ఒక యాసిడ్. సో గైస్, ఫస్ట్ థింగ్, ద ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ ఏంటంటే బేసిక్స్ చదవాలనేది ఇంపార్టెంట్. ఎల్లనైనా యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, అసలు వాట్ అని తెలిస్తేనే కదా దాని తర్వాత కథ ఏమవుతుందో అని తెలిసేది. మళ్ళీ అది ఏం తెలియకపోతే ఏమవుతుంది, ఏం లేదు, సాయిరామ్ అయిపోతారు అంతే. NaOH ఉంది ఇక్కడ, ఏంది ఇది బేస్, అది తెలియాలి కదా, లేకపోతే అంతే. ఇక HCl అంటే ఏంటి, యాసిడ్. ఏమని చెప్పినా యాసిడ్ బేస్ రియాక్షన్ అనే చెప్పినా కదా. సో ఈ రెండింటిని రియాక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుందంట, NaCl. మనకు ఆల్రెడీ తెలుసు NaCl అనేది సాల్ట్, ఉప్పు, ఓకేనా. NaCl అంటే సాల్ట్ ప్లస్ H2O. ఏమని చెప్పినా వాటర్ మాలిక్యూల్స్ కూడా ఫామ్ అవుతుంది. ఇవి రెండు ఈక్వలెంట్ అమౌంట్లో యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్లో ఏమొచ్చిందంట, సాల్ట్ ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ వచ్చిందా. ఈ ప్రాసెస్ని ఏమంటామంటాయా అంటే న్యూట్రలైజేషన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రలైజేషన్. హోప్ యూ గాట్ ఇట్, అర్థమైందని అనుకుంటున్నా. సో ఓకే అక్క, న్యూట్రలైజేషన్ అంటే ఏందో చెప్పినావు, అయిపోయింది. రెండింటిని రియాక్షన్ చేస్తే వస్తుంది, ఒక పక్క పంటి సాల్ట్ వస్తుంది, ఇంకో పక్క పంటి వాటర్ వస్తుంది. సరే అక్క, అది అర్థమైపోయింది అని అంటున్నారా. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. అదే ఏంటంట, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ అర్రీనియస్ థియరీ. ఈ థియరీలో యాసిడ్స్ ఏందో తెలుసుకున్నాము, బేసెస్ ఏందో తెలుసుకున్నాము, అయిపోయింది కదా. మళ్ళీ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఎందుకు, బేస్ ఎందుకు, ఇంకా ఉన్న పిచ్చా అనుకుంటుర్రా. అంటే సిలబస్లు ఇచ్చిర్రు, మనం చదవాలి, చదివితే అయిపోలే, మనకు మార్క్స్ వస్తాయి కదా. వాడు ఏదో ఇచ్చిండాడ, సరే అది మన తప్పో మన ప్రాసెస్ మనం చేయాలి కదా. సో చూద్దాం. అరీనియస్ థియరీలో, అరీనియస్ అంటే ఏదో కాదు, మన తాత పేరు. మన తాత అంటే దాన్ని కనిపెట్టిన తాత పేరు అన్నమాట. మనం చదివేది అరీనియస్ థియరీ, దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు, అరీనియస్. పేరు డిఫరెంట్ ఉంది కదా, అదే మ్యాజిక్, అట్లా ఉండే మన తాతలతోని. సో ఇది స్ట్రాంగ్ యాసిడ్ అన్నమాట. ఇందులో స్ట్రెంగ్త్ అంటే ఏంటి, అది ఎంత స్ట్రాంగ్, యాసిడ్ స్ట్రాంగా, బేస్ స్ట్రాంగా, యాసిడ్స్లో ఏది స్ట్రాంగ్ ఏది ఏది వీకు, బేసెస్లో ఏది స్ట్రాంగ్ ఏది వీకు అనేది చూద్దాం. మన అర్రీనియస్ తాత పెట్టింది కదా ఒక పోటీగా ఉంటున్నాయి అనమాట. లైక్ మొత్తం కాంపిటీషన్ అవుతుంది. యాసిడ్స్ విన్నా, బేస్ విన్నా, యాసిడ్కి ఎక్కువ స్ట్రెంత్ ఉందా, యాసిడ్లో ఎక్కువ స్ట్రాంగ్ యాసిడ్ ఏంది, వీక్ యాసిడ్ ఏంది, బేసెస్లో స్ట్రాంగ్ బేస్ ఏంది, వీక్ బేస్ ఏంది, రెండింటిని మొత్తం ఫైటింగ్ చేస్తున్నాయి అనమాట. ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు మూవీలోకి ఎంటర్ అయిదాం గైస్. దిస్ ఈజ్ స్టార్టింగ్ స్టేజ్. సో స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటంటే అరీనియస్ థియరీలో స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్లో డిస్కస్ చేస్తే ఇది అనేది కంప్లీట్ అయనైజేషన్ కింద వెళ్ళిపోయి లార్జ్ అమౌంట్ ఆఫ్ H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తే అది స్ట్రాంగ్ యాసిడ్ అంట. చూడండి గైస్,
నార్మల్గా మనం యాసిడ్ అంటే ఏం డిస్కస్ చేసుకుందాము, ఏదైతే అందులో హైడ్రోజన్ ఆటమ్స్ ఉండి హెచ్ ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుందో అదే యాసిడ్ అని అనుకున్నాము కదా. బట్ ఇక్కడ ఏంది, మొత్తం లార్జ్ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్, అంటే ఏదైతే పెద్ద అమౌంట్లో హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో అదే స్ట్రాంగ్ యాసిడ్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అండర్గోస్ కంప్లీట్ అయనైజేషన్. గైస్ ఇక్కడ నేను సింపుల్గా చెప్తున్నాను, అంత పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్, దాని వెనకాల మన తాత ఇదంతా ఎట్లా ఏడ పుట్టింది ఇది అంత ఎందుకు డిస్కస్ చేసుకుంటాను, అంత పెద్దది అంతా మనకు అనవసరం. మనకేంది, మార్క్స్ కావాలి, చదువుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కావాలి, సింపుల్ స్ట్రాటజీ దట్ వీ వాంట్, రైట్. దీని ఎక్కడ పుట్టింది, ఇది ఎలా పెరిగింది, ఇది అనేది మనకు అవసరం లేదు. దాని బ్యాక్గ్రౌండ్ వాట్ ఈస్ వాట్ అనేది తెలిస్తే సరిపోతుంది కదా ఈ సెట్కి. ఏంటంటే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ యాసిడ్ అరీనస్ థియరీ ఏంటి, కంప్లీట్ అయనైజేషన్ కిందకి పోవాలి, లార్జ్ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి గైస్, మనకి ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. స్ట్రాంగ్ అదే అరీనియస్ థియరీలో కొన్ని ఫాలోయింగ్ కెమికల్స్ ఇచ్చేసి HCl, NH4 అట్లా కొన్ని ఇచ్చేసి ఇందులో ఏది స్ట్రాంగ్ యాసిడ్, అరీనియస్ థియరీలో ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది వీక్ యాసిడ్, ఆర్ ఎల్స్ ఎనీ థియరీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థియరీ, అంటే 3 థియరీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం పని కనిపెట్టి కూడా కూర్చున్నారు. ఇప్పుడు మనకు చదవాల్సి వస్తుంది అంతే. అరీనియస్, లివీస్, బ్రాన్షర్, లవరీ థియరీ వాళ్ళు మంచిగా కనిపెట్టుకుంటూ కూర్చున్నారు ఆడ. ఇప్పుడు మనకు పెద్ద పని పెట్టిరు, అదంతా చదువుకుంటూ కూర్చోవాలి. మన పని ఏంది, అదే మన పని. సో HCl, H2SO4, HNO3 అన్నమాట. ఇవి 3 అనేది స్ట్రాంగ్ యాసిడ్స్. ఎందులో, అరీనియస్ థియరీలో ఏం చేస్తాయంట, కంప్లీట్ అయనైజేషన్ కిందికి పోయి అండ్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంట, హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయంట. అర్థమైందా, దట్స్ వాట్ స్ట్రాంగ్ యాసిడ్. సరే అక్క, స్ట్రాంగ్ యాసిడ్ గురించి చెప్పినాం, అర్థమైపోయింది. మరి వీక్ యాసిడ్ అంటే ఏంటక్క, అసలు వీక్ యాసిడ్ అంటే ఏంటి, వీక్ ఉంటుందా, రైట్, కరెక్ట్ ఆన్సర్. వీక్ యాసిడ్ అంటే ఏంటి, క్వైట్ ఆపోజిట్ దానికి కదా. ఇది అసలు అయనైజేషన్ కింది, అదేమో కంప్లీట్ అయనైజేషన్ కిందికి వెళ్ళిపోతుంది. బట్ ఇది ఇన్కంప్లీట్ అన్నమాట, అయనైజేషన్ ప్రాసెస్లో ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ అండ్ ఫ్యూవర్ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. అప్పుడు వీక్ యాసిడ్. దాని CH3COOH, H2CO3, H3PO4 అనేది ఏం యాసిడ్స్, యాసిడ్సే, యాసిడ్స్ కాని అంటలేను, వీక్ యాసిడ్స్. ఎందుకు, హెచ్ ప్లస్ అయాన్స్ని కొన్ని అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అండ్ కంప్లీట్ అయనైజేషన్ కిందకి వెళ్ళట్లే, ఇన్కంప్లీట్ అయనైజేషన్. అదే స్ట్రాంగ్ యాసిడ్స్ ఏం చేస్తున్నాయి, లార్జ్ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో మనకి ఎక్కువ మార్క్స్ రావాలంటే మనం ఏం చేయాలి, ఎక్కువ ఆన్సర్లు రాయాలి, అట్లయితేనే ఎక్కువ వస్తాయి కదా మార్క్స్. సో ఇక్కడ కూడా అంతే. సో ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసిన స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. ఎక్కువ తింటేనే ఎక్కువ బలం ఉంటుంది, లైక్ దట్. ఎక్కువ ఏది ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం స్ట్రాంగ్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇది అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, అందుకనే ఇది ఏం యాసిడ్, వీక్ యాసిడ్ అన్నమాట. సో ఇందులో కంప్లీట్ అయనైజేషన్, దట్స్ వాట్ అబౌట్ ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్. కంప్లీట్ అయనైజేషన్ అంటే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ అంటే ఇన్కంప్లీట్ అయనైజేషన్ అంటే ఏంటది, వీక్ యాసిడ్ అదన్నమాట. స్ట్రాంగ్ యాసిడ్ అంటే పెద్దగా లడ్డుగా ఉంటుంది, అమ్మో. వీక్ యాసిడ్ అంటే పాపం గట్టిగా, బక్కగా గాలి కట్టుకుపోతుంది, పాపం గాలి వస్తే తుఫాన్ వస్తే అనుకోద్దు. అది ఎక్కువ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది కొన్ని చిన్నగా దాని మనం అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది, అందుకే దీన్ని వీక్ యాసిడ్ అన్నారు అన్నమాట. సో అరీనియస్ థియరీలో స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటంటే, సరే అక్క యాసిడ్స్ డిస్కస్ చేసుకున్నాము, హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కొన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది పెద్ద ప్రొడ్యూస్ చేస్తుంది, అయిపోయింది. సరే అక్క మరి ఇంకో పార్ట్ ఉంటుంది కదా, అది బేస్ కదా అంటే డిస్కస్ చేద్దాము. యా, స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటంట, ఇది కూడా కంప్లీట్ అయనైజేషన్ కింద వెళ్తుంది అన్నమాట. ఏంటి బేస్ అంటే నేను ఏమని చెప్పినా, ఇక్కడ చూడండి గైస్, డెఫినేషన్లో బేస్ అంటే నేను ఏమని చెప్పినా, ఏదైతే ఎక్కువ OH గ్రూప్స్ని రిలీజ్ చేస్తుందో, హెచ్ ప్లస్ అంటే యాసిడ్స్, మరి కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా. ఆమె రాసిందే నేను రాస్తా అంటే ఏమైతే కాపీ అయిపోతుంది, అప్పుడు దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో యాసిడ్కి బేస్కి డిఫరెన్స్ ఉండాలి కదా. ఇదేంటంట, OH మైనస్ అయాన్స్ని
ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఏంటి స్ట్రాంగ్ బేస్ అంటే ఏం లేదు, కంప్లీట్ అయనైజేషన్ కింద పోవాలి, లార్జ్ అమౌంట్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయాలి. అది కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంట, NaOH KOH అనే స్ట్రాంగ్ బేసెస్ అన్నమాట. పోటీ పెడితే ఇవే ఫస్ట్ వస్తాయి అన్నమాట, అట్లుండాలి. సో వీక్ యాసిడ్స్ వీక్ బేసెస్ అంటే ఏంటంట, ఇన్కంప్లీట్ అయనైజేషన్ లెస్ OH మైనస్ అయాన్స్ అన్నమాట. NH4OH C4OH2 అన్నమాట, CuOH2 గైస్. సో ఇక్కడ ఏం లేదు గైస్, సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అరీనియస్ థియరీలో మనకి ఏంటంట, ఇద్దరు ఉన్నారు, ఏంటి, యాసిడ్స్ బేసెస్. ఈ రెండింటిని పంపిస్తే మనకి సాల్ట్స్ ప్లస్ వాటర్ వస్తాయి. దీ ప్రాసెస్ని మనం న్యూట్రలైజేషన్ అంటున్నాము. సరే, న్యూట్రలైజేషన్ అయిపోయింది కదా, డిస్కస్ చేసుకున్నాం కదా. మెదడు ఇక్కడ పెట్టండి గైస్. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయితే మనం ఏం చేయలేము. సరే అక్క, అయిపోయింది. అందులో ఏమున్నాయి, యాసిడ్స్ ఉన్నాయి, బేసెస్ ఉన్నాయి. యాసిడ్స్ ఏం చేస్తాయంట, H+ అయాన్స్ అన్నమాట. H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏంటి అవి H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసేటి, యాసిడ్స్. అదే బేసెస్ ఏంటంట, OH మైనస్ గ్రూప్స్ని ఏం చేస్తాయంట, ప్రొడ్యూస్ చేస్తాయంట. సో ఇందులో కూడా మనకి ఒకటి ఉంది, ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. ఇందులో కూడా ఒకటి ఉంది, స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్. సో ఏదైతే గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ అయనైజేషన్ అంటే అది స్ట్రాంగ్ అని అర్థం, వీక్ అయనైజేషన్ అంటే అది వీక్ అని అర్థం, ఇన్కంప్లీట్ అయనైజేషన్ అంటే అది వీక్ అని అర్థం. సో రెండిట్లలో ఏం లేదు, అయనైజేషన్ అనేది ఉంది. స్ట్రాంగ్ అంటేనేమో కంప్లీట్ అయనైజేషన్, వీక్ అంటేనేమో ఏం అయనైజేషన్, ఇన్కంప్లీట్ అయనైజేషన్. యాసిడ్స్ అంటే H+ అయాన్స్ని, బేస్ అంటే OH మైనస్ అయాన్స్ని. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటిది, ఎక్కువ H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి, ఎక్కువ OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అట్లా గుర్తుపెట్టుకొని చదువుకోండి, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ 3 చుక్కలు పెట్టినా కానీ నేను ఇక్కడ 3 స్టార్స్ పెట్టినా అంటే మీకు ఏంది ఇక్కడ అర్థం, యూ మైట్ గెట్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్, ఇట్ పర్హాప్స్, ఇక్కడ నుండి వచ్చే అవకాశం ఉంది అని అర్థం. 3 చుక్కలు పెట్టినా చూడండి గైస్, కనిపిస్తున్నాయా, 3 స్టార్స్. ఎస్, లిమిటేషన్స్ ఆఫ్ అరీనియస్ థియరీ ఏంటంట, ఈ థియరీ అనేది మన తాత కనిపెట్టిండు పాపం. ఎంతో కష్టపడి ఎన్నో డేస్ దానిపైన ఇన్వెస్ట్ చేసి ఏదో H+ అయాన్స్, OH మైనస్ అనేది చూసిండు, ఎట్లనో అట్లా కనిపెట్టిండు. కానీ ఇందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, ఆ లిమిటేషన్స్ని మనం డిస్కస్ చేసుకుందాము. సో అవి ఏంటంట, దీస్ ఆర్ ఓన్లీ అప్లికేబుల్ టు ఆక్వస్ సొల్యూషన్స్. ఇది ఓన్లీ ఈ థియరీ అనేది, ఆ యాసిడ్స్ బేస్ అనేది ఆక్వస్ సొల్యూషన్స్కే అప్లికేబుల్ అన్నమాట. సో మీరు అడగచ్చు, అసలు ఆక్వస్ సొల్యూషన్ అంటే ఏందక్క, ముందే మాకు ఏం తెలియదు, తీసుకొచ్చిన కూడా కూర్చోబెట్టిన ఆక్వస్ సొల్యూషన్ అంటున్నావు అంటే, ఉన్నగా కొన్నంత నేనుండగా మీకెందుకు శ్రమ దండగా. ఇంకా కామన్ సెన్స్ యూజ్ చేయండి. ఇక్కడ ఆక్వా వాటర్, ఆక్వాటిక్ యానిమల్స్ అనేది విన్నారా. ఆక్వా అంటే ఏంటిది, వాటర్. అంటే వాటర్లో డిప్ అయ్యేది, వాటర్లో డిజాల్వే అవుతాయంట. ఇంకేం కెమికల్ రియాక్షన్స్లో వాటిలో ఇంకేమైనా ఇవి అనేది ఓన్లీ ఆక్వాటిక్ అట్లా విన్నాం కదా పేరు. సో వాటికి మాత్రమే అప్లికబుల్ అన్నమాట, ఆక్వాటిక్ యానిమల్స్ అట్లా. సో వాటర్లో డిజాల్వ్ అయ్యేటి అన్నమాట, అవి ఓన్లీ వాటర్లోనే డిజాల్వ్ అవుతాయి, ఓన్లీ వాటర్లోనే డిప్ అవుతాయి. అది దీని యొక్క మెయిన్ లిమిటేషన్ అన్నమాట. ఇంకా వేరే కెమికల్ రియాక్షన్ చేసిన సొల్యూషన్స్లలో ఇలా ఏం కెమికల్ రియాక్షన్ని ఫామ్ చేయదట, చెత్త కదా, మళ్ళీ తీసుకువెళ్ళేస్తే మనకి కాస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. వాటర్లో మాత్రమే పనిచేస్తాయి అంటివి. సో సరే అక్క, అవి వాటర్లోనే పనిచేస్తే ఇంకేం ఉండే. ఇంకో లిమిటేషన్ చెప్పక్క అంటే ఏంటంట, అరీనియస్ తాత అనేది సరే ఏదో H+ అయాన్స్ ఒకటి చెప్పిండు, మరి అసిడిక్ నేచర్ ఆఫ్ ఈ కాంపోనెంట్స్ వీటి గురించి ఎవరు చెప్పాలి, అదే అరీనియస్ థియరీ యొక్క లిమిటేషన్ అనమాట. అని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయిపోయిందంట. బేసిక్ నేచర్ ఆఫ్ NH3CaO కూడా చేయలేదంట.
ఏముంది NH4OH, HCl, CH3COOH అవి వేస్తే అయిపోతుందా? సరే అవి యాసిడ్స్ అని తెలిసినావు చెప్పినావు అయిపోయాయి. గుడ్ బాయ్ మన అరియనియస్ తాత ఏదో కనిపెట్టిండు అయిపోతుందా? ఇంకున్నాయి కదా ఆడ లైన్లో ఒకటి ఇంకొకటి, ఇవెవరు కనిపెట్టాలి? సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. లైక్ లిమిటేషన్స్, యాసిడిక్ నేచరు ఇది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. And does not explains the neutralization of an acidic oxide and basic oxide. న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అనేది యాసిడిక్ ఆక్సైడ్కి బేసిక్ ఆక్సైడ్కి చెప్పలేదన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఏంటంట అరీనియస్ తాత. మనకు నెక్స్ట్ ఏముంది? బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ ఉంది. అండ్ అగైన్ ఆ తాతకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లివిస్ థియరీ ఉంది. లివిస్ తాతకు కూడా ఏదో ఒకటి ఉందా లిమిటేషన్స్? ప్రతోనికి ఉంటాయిలే. తర్వాత ఇంకో టాపిక్ ఉంది గైస్. సో ఫస్ట్ అయితే మీకైతే అరీనియస్ థియరీ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. స్ట్రాంగ్ బేస్ ఏది, ఎందులో బేస్, న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంది, ఏది స్ట్రాంగ్ ఏది వీక్, పోటీ పెట్టుకుంటే ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుంది అంటే చిన్న మీ బ్రెయిన్కి గుర్తుపెట్టుకోండి గైస్. ఒక్కసారి మీ బ్రెయిన్కి చదవాలని నిన్న మొత్తం ఏం చదువుకుంటే నిన్న మొత్తం ఏదో వచ్చిన యాప్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్, అది ఉంటుంది కదా, మొత్తం స్క్రోల్ చేస్తారు. ఈరోజు వచ్చి చూస్తారు, బ్రెయిన్ ఊకుంటుందా? అరే పో నువ్వు పోయి ఇన్స్టాగ్రామ్ చూడు ఫస్ట్, నేను ఇన్స్టాగ్రామ్ చూడాలి అనుకుంటుంది. అందుకని అట్లా కదా చిన్నగా మీ బ్రెయిన్కి ఎక్కిస్తూ ఉండండి. ఇది చదువుకోవాలి ఈరోజు కొంచెం, నెక్స్ట్ ఈరోజు చదువుతా అట్లా. సో డిస్ట్రాక్ట్ కాకుండా కొంచెం చదివితే బ్రెయిన్కి అనేది ఎక్కుతుంది. అంత ఒక్కటేసారి ఇంత పెండ తెచ్చి ముందు పెడితే బ్రెయిన్కి ఎక్కుద్దారా? అందుకని కొంచెం చదువుకోండి. నేను కూడా కొంచెమే చెప్తా. ఈ వీడియోలో అరీనియస్ తాత గురించి చెప్పిన, నెక్స్ట్ వీడియోలో బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ గురించి చెప్తా. సరేనా గైస్? ఈ వీడియోలో మనకు ఇది అయిపోయింది. సో ఈ అరీనియస్ థియరీ గురించి కానీ ఆల్ఎల్స్ మీకు అసలు ఈ సాల్ట్లు ఏంది, యాసిడ్స్ బేసిక్ వీటి నేచర్ ఏందక్క, ఏంది ఈ వీటి టేస్ట్లు ఏంది, ఏ కలర్ నుండి అయితే చేంజ్ అవుతాయి అని ఇంకా అర్థం కాకపోతే ఏం చేయండి, కామెంట్ బిలో.